Okay, hi students. Molecularity order డిఫరెన్స్ వస్తున్నాం కదా, ఇది సెకండ్ పార్ట్ చేయాల్సి వచ్చింది. ఈ వీడియోలో టైం సరిపోలేదు కదా, సరే చూద్దాము. ఒక సెకండ్ పాయింట్ రైట్. ఓకే, సెకండ్ పాయింట్ చూస్తే ఇట్ కెనాట్ బి జీరో అండ్ నాన్ ఇంటీజర్. మాలిక్యులారిటీ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఒక రియాక్షన్గా తీసుకుందాం. H2 + I2 గివ్స్ రైస్ టు 2HI. ఒకవేళ ఇది ఎలిమెంటరీ రియాక్షన్ అయితే, ఎలిమెంటరీ రియాక్షన్ అంటే మీనింగ్ ఏంటి? డైరెక్ట్గా ఇవి రెండు కంబైండ్ అయ్యి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. మధ్యలో ఇంటర్మీడియట్స్ అనేవి ఉండవు. డైరెక్ట్గా రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్ ఫామ్ అయితే ఈ రియాక్షన్ ఏమంటారంటే ఎలిమెంటరీ రియాక్షన్ అంటారు. ఇలాగా ఎలిమెంటరీ రియాక్షన్ తీసుకున్నప్పుడు అందులో ఎన్ని రియాక్టెంట్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయో రియాక్షన్లో ఆ రియాక్టెంట్స్ని, నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ని ఏమంటారంటే మాలిక్యులారిటీ అంటారు. సో మాలిక్యులారిటీ అనేది జీరో అనేది ఉండదు, ఎందుకంటే జీరో రియాక్టెంట్స్ పార్టిసిపేట్ చేశాయి అని చెప్పలేం కదా. అలాగే నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ అనేవి 0.5 H2 లేదా 0.7 H2 అనేది ఉండదు, 1 కానీ 2 కానీ అలాగా. అంటే నాన్ ఇంటీజియర్ అనేది మాలిక్యులారిటీ అనేది నాన్ ఇంటీజియర్స్ ఉండవు, అలాగే జీరో కూడా ఉండదు మాలిక్యులారిటీ అనేది. అది సెకండ్ పాయింట్. ఇక్కడ సెకండ్ పాయింట్లో చెప్పేది ఏంటంటే ఇట్ కెనాట్ బి జీరో అండ్ నాన్ ఇంటీజియర్. ఆర్డర్ చూస్తే ఇట్ కెన్ బి జీరో ఆర్డర్ రియాక్షన్స్ ఉంటాయి అండ్ ఫ్రాక్షన్ వాల్యూస్ కూడా ఉంటాయి. అసలు ఆర్డర్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను దీని ముందు వీడియోలో చూసాం కదా. రేట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని రేట్లో అంటారు. ఇప్పుడు నేను రాసేదాన్ని K కాన్సన్ట్రేషన్ A విత్ పవర్ X కాన్సన్ట్రేషన్ B విత్ పవర్ Y. ఇది రేట్ ఈక్వేషన్ ఆర్ రేట్లా అంటారు. దేనికి? ఏ రియాక్షన్కి? A అనే ఒక రియాక్టెంటు B అనే రియాక్టెంట్తో కంబైండ్ అయ్యి ప్రొడక్ట్ ఫామ్ చేసినప్పుడు, ఇది ప్రొడక్ట్ ఫామ్ చేసినప్పుడు ఆ రియాక్షన్కి రేట్ లా అని ఇక్కడ ఇలా రాస్తాం అనమాట. ఇది రేట్ లా ఆఫ్ దిస్ రియాక్షన్. ఈ రియాక్షన్కి ఇది రేట్ లా ఆర్ రేట్ ఈక్వేషన్. ఇందులో ఈ ఏ కాన్సన్ట్రేషన్ అంటే బ్రాకెట్స్తో రాస్తాము, B కాన్సన్ట్రేషన్ అంటే B బ్రాకెట్లో రాస్తే అది B కాన్సన్ట్రేషన్. వీటి పవర్స్ ఉంటాయి XY. ఈ XYని ఎక్స్పెరిమెంటల్గా మనం డిటర్మిన్ చేస్తామో అది చెప్పాను నేను. ఇక్కడ ఏదైతే పవర్స్ ఉన్నాయో ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ యొక్క పవర్స్ ఇవి. ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది ఆర్డర్ ఈక్వల్ టు X + Y. ఈ రెండింటిని సమ్ తీసుకుంటాం ఆర్డర్ అంటే. ఇప్పుడు ఈ X + Y ఈ ఆర్డర్ అనేది జీరో ఉంటుంది. ఇది ఎక్స్పెరిమెంటల్గా క్యాలిక్యులేట్ చేస్తారు. జీరో ఉండొచ్చు లేదా ఫ్రాక్షన్ వాల్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. జీరో అంటే మీనింగ్ ఏంటి? ఎప్పుడు ఇది జీరో అయితే ఒకవేళ A పవర్ ఆఫ్ 0 B పవర్ ఆఫ్ 0 అవుతుంది. అంటే ఎనీ పవర్ 0 అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇది మొత్తం 1 అవుతుంది. ఏది X 0 అయితే, ఇది 0 అయితే Y ఎనీ పవర్ 0 అంటే 1 అవుతుంది. అంటే R ఈక్వల్ టు K అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే రేట్ అనేది వీటి కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వదు రేట్ అనేది అని దాని మీనింగ్ అనమాట. దాన్నే ఇప్పుడు ఆర్డర్ అనేది 0కి ఈక్వల్ అయితే దాన్ని జీరో ఆర్డర్ రియాక్షన్ అంటారు. అంటే X + Y ఈక్వల్ టు 0 అయిందనుకో, ఇఫ్ ఇట్ ఈజ్ 0 దాన్ని ఆర్డర్ అనేది 0 అయితే ఆర్డర్ని ఎంతో రిప్రజెంట్ చేస్తారు. N ఈక్వల్ టు 0 అయితే జీరో ఆర్డర్ రియాక్షన్ అని, N ఈక్వల్ టు 1 అయితే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని, N ఈక్వల్ టు 2 అయితే సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ అంటారు. అంటే రియాక్షన్స్ ఇలా కూడా డివైడ్ చేస్తారు. జీరో ఆర్డర్ రియాక్షన్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్. జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ రియాక్షన్ తీసుకున్నప్పుడు రేట్ అనేది వీటి కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉండదు. దాన్ని జీరో ఆర్డర్ రియాక్షన్ అంటారు. అంటే ఇక్కడ ఇది మొత్తం 0, ఇది 0 అయితే ఇది 1 అయిపోతుంది. Y ఈక్వల్ టు 0 అయితే ఇది మొత్తం 1 అయిపోతుంది. అంటే R ఈక్వల్ టు అంటే రేట్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్. Kని ఇక్కడ రేట్ కాన్స్టెంట్ అంటారు. ఇది రేట్ కాన్స్టెంట్ అంటారు K అనేది. సో R ఈక్వల్ టు K అవుతుంది. ఎప్పుడు ఈ 1 ఇది 0 అయినప్పుడు ఇది 1 అయిపోతుంది. Y ఈక్వల్ 0 అయినప్పుడు ఇది మొత్తం 1 అయిపోతుంది. కాబట్టి అప్పుడు R ఈక్వల్ టు K అవుతుంది. అంటే రేట్ అనేది రేట్ కాన్స్టెంట్ మీద డిపెండ్ అవుతుంది అని అర్థం. రేట్ కాన్స్టెంట్ మీద డిపెండ్ అవుతుంది.
అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయ్యి ఉండదు, దాన్ని జీరో ఆర్డర్ రియాక్షన్ అంటారు. ఓకే, ఓవరాల్గా ఇక్కడ ఆర్డర్ అంటే ఇట్ కెన్ బి జీరో, ఆర్డర్ అనేది జీరో అవ్వచ్చు, లేదా ఫ్రాక్షన్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఫ్రాక్షన్ అంటే 0.5, 0.6 అలాగా డిజిట్స్ కూడా ఉంటాయి అని అర్థం. తర్వాత థర్డ్ పాయింట్ చూస్తే ఇట్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఎలిమెంటరీ రియాక్షన్స్. జనరల్గా మాలిక్యులారిటీని ఎలిమెంటరీ రియాక్షన్స్లోనే చెప్తాం, కాంప్లెక్స్ రియాక్షన్స్లో జనరల్గా చెప్పరు. ఒకవేళ చెప్పాలనుకుంటే కాంప్లెక్స్ రియాక్షన్స్లో రేట్ డిటర్మినింగ్ స్టెప్ తీసుకొని దాంట్లో మాలిక్యులారిటీ అంటే ఎన్ని రియాక్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో దాన్ని మాలిక్యులారిటీ అని చెప్తాం. సో జనరల్గా ఎగ్జాక్ట్గా మనం వేటికి చెప్పవచ్చు అంటే ఎలిమెంటరీ రియాక్షన్స్. ఇప్పుడు ఇవి రెండు కింద ఇచ్చాడు కదా ఎగ్జాంపుల్, ఇవి ఎలిమెంటరీ రియాక్షన్స్ అనుకో. ఇక్కడ H2 అనే ఒక మాలిక్యూల్, I2 అయోడిన్ అనే ఒక మాలిక్యూల్, ఈ 2 రియాక్టెంట్స్ పార్టిసిపేట్ చేయి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మాలిక్యులారిటీ ఎంత అని చెప్తామంటే 2 అని చెప్తాం. ఎందుకంటే H2 అనేది 1 మాలిక్యూల్, I2 అనేది 1 మాలిక్యూల్, కాబట్టి 1 + 1 2, అది మాలిక్యులారిటీ 2 అని చెప్తాం. ఎలిమెంటరీ రియాక్షన్స్ అయితే అన్నమాట. అందుకని జనరల్గా దీనికి ఏం రాస్తారంటే ఇట్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటారు. అలాగే ఇక్కడ థర్డ్ పాయింట్ చూస్తే ఇట్ ఈజ్ అప్లికబుల్ టు ఎలిమెంటరీ రియాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ కాంప్లెక్స్ రియాక్షన్స్. రెండింటికి కూడా ఆర్డర్ అనేది చెప్తాం ఇక్కడ. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈజ్ డిటర్మైన్డ్ థియరిటికల్గా డిటర్మిన్ చేస్తారు దీన్ని ఎక్స్పెరిమెంటల్గా. ఓకే, ఎక్స్పెరిమెంటల్గా అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత పెట్టాలి, వై వాల్యూ ఎంత ఉంచాలి ఈ రేట్లలో అనేది డిసైడ్ చేస్తారు. కాబట్టి ఎక్స్పెరిమెంటల్గా ఈ ఆర్డర్ని ఫైండ్ అవుట్ చేస్తారు. కానీ మాలిక్యులారిటీ అంటే థియరిటికల్గా అంటే ఇలా ఈక్వేషన్ చూసి మనం చెప్పేయచ్చు మాలిక్యులారిటీ అంటే. ఇప్పుడు ఇది ఈక్వేషన్ చూస్తున్నాం కదా, ఇందులో ఎన్ని రియాక్టెంట్స్ పార్టిసిపేట్ చేసాయి, అదే మాలిక్యులారిటీ అంటే. థియరిటికల్గా మనం దీన్ని డిటర్మిన్ చేస్తాం. ఇక లాస్ట్ది బైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్స్ అంటే రియాక్టెంట్స్ గ్యాసెస్ అయి ఉండాలి, ప్రోడక్ట్ కూడా గ్యాసెస్ అయి ఉండాలి. ఇప్పుడు G అంటే గ్యాసెస్ అని, హైడ్రోజన్ అనేది గ్యాస్, ఐడిన్ అనేది గ్యాస్, అలాగే హైడ్రోజన్ అయోడైడ్ అనేది గ్యాస్. అందువల్ల ఈ రియాక్షన్ ఏమంటారంటే గ్యాసియస్ రియాక్షన్స్ అంటారు. బైమాలిక్యులర్ అంటే రియాక్టెంట్స్ 2 మాలిక్యూల్స్ మాత్రమే ఉన్నప్పుడు వాటిని బై అంటే 2 అని, 2 మాలిక్యూల్స్ ఉన్నప్పుడు రియాక్టెంట్ వాటిని బైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్స్ అంటాము. ఇక్కడ హైడ్రోజన్ అనేది 1 మాలిక్యూల్ ఉంది, అయోడిన్ అనేది 1 మాలిక్యూల్ ఉంది, కాబట్టి బైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఇది. అలాగే ట్రైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్స్ అంటే ఇందులోనే ఉంది, రియాక్టెంట్స్ 3 మాలిక్యూల్స్ ఉండాలి. ఇక్కడ చూడు NO అనేది 2 మాలిక్యూల్స్ ఉన్నాయి, నైట్రిక్ ఆక్సైడ్ అనేది, అలాగే ఆక్సిజన్ అనేది 1 మాలిక్యూల్ ఉంది. టోటల్గా ఎన్ని 2 + 1 3 మాలిక్యూల్స్, కాబట్టి ట్రైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్స్ GGG అంటే అన్నీ కూడా గ్యాసియస్ స్టేట్లోనే ఉన్నాయి కాబట్టి గ్యాసియస్ రియాక్షన్స్. అది ఈ మాలిక్యులారిటీ అండ్ ఆర్డర్ వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఇంకా టైం ఉంది కాబట్టి ఇదని చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం మనం. డిరైవ్ ద ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్. రియాక్షన్స్లో ఇందాక మనం చూసాం కదా, జీరో ఆర్డర్ రియాక్షన్స్ ఉంటాయి. అంటే ఆర్డర్ జీరో అయితే దాన్ని జీరో ఆర్డర్ రియాక్షన్ అంటారు. ఆర్డర్ అంటే ఏంటనేది డీటెయిల్గా ఇంతకుముందు చూసాం మనం. ఆర్డర్ ఈక్వల్ టు 1 అయితే ఫస్ట్ ఆర్డర్ అని, ఆర్డర్ ఈక్వల్ టు 2 అయితే సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ అని అంటాము. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ ఏ అంటే రేట్ ఈక్వేషనే మనం డిరైవ్ చేయాలి. ఇప్పుడు అది ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ అంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ అది ఎలాగో చూద్దాం. అంటే రేట్ ఈక్వేషన్ ఇది, దాన్ని ఇంటిగ్రేటెడ్ ఫామ్ తీసుకుంటాం, అంటే ఇంటిగ్రేషన్ చేస్తాం రేట్ ఈక్వేషన్కి అంతే. ఏ రేట్ ఈక్వేషన్ అది? జీరో ఆర్డర్ రేట్ ఈక్వేషన్. చూద్దాం ఇక్కడ.
zero order reaction. If the rate of reaction is right, okay, if the rate of reaction is independent on concentration of the reactants, then it is called zero order reaction. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఆడ ఇచ్చాడు కదా, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్. ఇక్కడ ఆర్ అంటే రియాక్టెంట్స్, ఇక్కడ ప్రొడక్ట్. రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్స్ కన్వర్ట్ అయ్యే ఒక సింపుల్ హైపోథెటికల్ ఈక్వేషన్ అనమాట రియాక్షన్ ఇది. ఈ రియాక్షన్ తీసుకుంటే ఇందులో రేట్ అనేది కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మీద డిపెండ్ అయ్యి ఉండకపోతే, ఇండిపెండెంట్ అంటే డిపెండ్ అవ్వకపోవటం, ఇండిపెండెంట్ ఆన్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్, ఆ రియాక్షన్ ని జీరో ఆర్డర్ రియాక్షన్స్ అంటారు. అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, ఇక్కడ ఏ ప్లస్ బి ఈ రెండు రియాక్టెంట్స్ తీసుకుంటే ఈ రెండింటి నుంచి ప్రొడక్ట్ ఫామ్ అయింది అనుకుందాం. ఇప్పుడు దీనికి రేట్లా ఎలా రాస్తాము, రేట్ ఈక్వల్ టు, ఇది రేట్లా అంటారు లేదా రేట్ ఈక్వేషన్, ఈక్వల్ టు కే అంటే రేట్ కాన్స్టెంట్ కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ విత్ పవర్ ఎక్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి విత్ పవర్ వై. ఇది రేట్లా లేదా రేట్ ఈక్వేషన్ ఫర్ దిస్ రియాక్షన్ అంటారు. ఇప్పుడు జీరో ఆర్డర్ రియాక్షన్ అని ఎప్పుడు అంటారంటే ఈ ఎక్స్ వై, ఆర్డర్ అంటే ఎక్స్ ప్లస్ వై కదా, ఆర్డర్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఆర్డర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఈ ఎక్స్ ప్లస్ వై అనేది జీరో అయితే అప్పుడు దాన్ని జీరో ఆర్డర్ రియాక్షన్ అంటారు. జీరో చేస్తే చూడండి, ఇప్పుడు ఎక్స్ వై ఎప్పుడు జీరో అవుతుంది, దీన్ని జీరో చేసినప్పుడు దీన్ని కూడా జీరో చేసినప్పుడు అప్పుడు ఆర్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ పవర్ జీరో. ఎనీ పవర్ జీరో అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది. అలాగే బి పవర్ జీరో, ఎనీ పవర్ జీరో అంటే మళ్ళీ 1 అవుతుంది. 1 ఇంటూ 1 1, 1 ఇంటూ కే కే, అంటే ఆర్ ఈక్వల్ టు కే అవుతుంది. అంటే ఇప్పుడు రేట్ అనేది దేని మీద డిపెండ్ అయింది, రేట్ కాన్స్టెంట్. దీన్ని కే అంటే ఏమంటారు, రేట్ కాన్స్టెంట్ అంటారు. రేట్ కాన్స్టెంట్ అంటే రేట్ అనేది రేట్ కాన్స్టెంట్ మీద డిపెండ్ అయింది, కానీ ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అనే మీద డిపెండ్, అంటే కాన్సన్ట్రేషన్ టర్మ్స్ లేవు చూడండి, ఇక్కడ 1 అయిపోయింది, అంటే కాన్సన్ట్రేషన్స్ మీద డిపెండ్ అయ్యలేదు రేట్ అని అర్థం. అంటే దీని రేటు ప్రోడక్ట్ ఫామ్ ఎంత రేట్తో ప్రోడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి అంటే ఇక్కడ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయ్యలేదు. ఈ జీరో ఆర్డర్ రియాక్షన్లో జనరల్గా ఎలా ఉంటుంది అంటే వీటి కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే రేటు కూడా ఇంక్రీజ్ అవుతుంది, వీటి కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ చేస్తే రేటు డిక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ జీరో ఆర్డర్ రియాక్షన్స్లో ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మీదే డిపెండ్ అయ్యలేదు, అంటే ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నా రేట్ అనేది ఒకే రకంగా ఉంటుంది. దీన్నే జీరో ఆర్డర్ రియాక్షన్స్ అంటారు. ఓకే, మళ్ళీ ఒకసారి డెఫినేషన్ అంటే ఇఫ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయ్యలేకపోతే రేట్ అనేది, ఆ రియాక్షన్స్ ఏమంటారంటే జీరో ఆర్డర్ రియాక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం, ద రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద 0th పవర్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్. ఇప్పుడు చెప్పుకుంది, ఇక్కడ చెప్పాడు రేట్ అనేది ఇప్పుడు దేనికి ఈక్వల్గా ఉంటుంది, రేట్ ఈజ్ ప్రపోర్షనల్. దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే 0th పవర్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్. ఇప్పుడు మనం ఇక్కడ రేట్ ఈక్వేషన్ రాసాం కదా, దీన్ని ప్రపోర్షనాలిటీతో రాయాలంటే ఇక్కడ రాస్తున్నా చూడండి, ప్రపోర్షనాలిటీతో రాయాలంటే ఆర్ ప్రపోర్షనల్ కాన్సన్ట్రేషన్ ఏ విత్ పవర్ ఎక్స్, ఓకే, పవర్ ఎక్స్ అండ్ కాన్సన్ట్రేషన్ బి విత్ పవర్ వై. ఇప్పుడు రేట్ అనేది ఇక్కడ జీరో ఆర్డర్ కాబట్టి ఇది జీరో అయిపోద్ది, ఇది కూడా జీరో అయిపోద్ది. అంటే రేట్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంది, రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ 0th ఆర్డర్ లేదా 0th పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అంటారు. జీరో పవర్ అనేది జీరో ఉంది కాబట్టి అది ఇక్కడ రాసింది, 0th పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. అంటే రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్స్కి పవర్ జీరోకి ఈక్వల్ అయినప్పుడు దానికి ప్రపోర్షనల్గా ఉంటుంది అని మీనింగ్. ఓకే, అది రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద 0th పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. డెరివేషన్ అనేది